హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా మోడల్ పేపర్ 7ని చూడబోతున్నాము. ఇప్పటి వరకు 6 మోడల్ పేపర్ చూసాము. 6 మోడల్ పేపర్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మన వెబ్సైట్లో www.rktutorialedu.comలో ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత మరి లింక్కి క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ప్రతిరోజు మరి మధ్యాహ్నం టైంలో మోడల్ పేపర్ అప్డేట్ చేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, డిఎస్సి కావచ్చు, ఇతర ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ మన యాప్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఓకే, హాయ్ ఆల్. మన ఛానల్లో ఉన్న నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏపీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 500 రూపాయలకే అందించడం జరుగుతుంది. 6 నెలల వ్యాలిడిటీతో. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన టోటల్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కేవలం 500 రూపాయలకే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి రెండింటికి అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసి కోర్స్ తీసుకోండి. మీరు ఇప్పుడు తీసుకున్నా కూడా మీరైతే ప్రిలిమ్స్ క్రాక్ చేయవచ్చు ఈజీగా. దీంతో పాటుగా గ్రూప్ 2 చరిత్రలోనే మరి 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. కేవలము 99 రూపాయలకే అందజేస్తున్నామండి. ఎంతండి? జస్ట్ 99 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఓకేనా? ప్రతి టాపిక్కి టెస్ట్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ఉచితంగా పీడిఎఫ్ అందచేయడం జరుగుతుంది. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే, మరి వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా లోగో ఉంటుంది, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే, ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేసిన ఈ విధంగా మీ కోర్సును ఓపెన్ చేయాలి. స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయండి. మీరు ఏ కోర్సు తీసుకున్నారు, గ్రూప్ 2 సచివాలయం, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఈ విధంగా మీరు తీసుకున్న కోర్సుని సెలెక్ట్ చేసిన తర్వాత కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్నీ కనిపిస్తాయి. ఆ ఫోల్డర్ పైన క్లిక్ చేయగానే అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా? సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. అతి తక్కువ ధరలో మరి కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై. మరి గ్రూప్ 2 సిలబస్లో భాగంగా ఈరోజు మోడల్ పేపర్ 7లో ఆధునిక భారతదేశ చరిత్ర అనేటువంటి టాపిక్ పైన డిస్కస్ చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా నెక్స్ట్ టాపిక్ కూడా చెప్పమని అడుగుతున్నారు చాలామంది. నెక్స్ట్ టాపిక్లో అంటే మోడల్ పేపర్ 8లో భారతదేశ సమాజ శాస్త్రం, ఇండియన్ సొసైటీ పైనే ఉండబోతుంది. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. క్రింద ఇవ్వబడిన వారిలో ఆంగ్ల భాషను మాట్లాడే మేధావి వర్గానికి చెందినవారు ఎవరు? ఆంగ్ల భాష మాట్లాడే మేధావి వర్గానికి చెందినవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, పైవారందరూ. ఎవరు? న్యాయవాదులు, ఆచార్యులు, జర్నలిస్టులు. వీరంతా కూడా ఆంగ్ల భాషను మాట్లాడేవారుగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యమేదో గుర్తించండి. విచ్ ఈజ్ ద బిలో గివెన్ డేటా విచ్ ఈజ్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ 1. 19 మరియు 20వ శతాబ్దాలలో భారతదేశంలో ఒక బలమైన మధ్యతరగతి ఆవిర్భవించింది. ఒక జాతి విదేశీ పాలన నుంచి విముక్తి పొందడానికి మరియు స్వతంత్రాన్ని పొందడానికి జరిపే పోరాటాన్ని జాతీయ ఉద్యమం అంటారు. నెక్స్ట్, ఆంగ్లేయులు తమ ఆర్థిక మరియు పరిపాలనా అవసరాల కోసం ఆధునిక రవాణా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేశారు. సరైన సమాధానం ఏంటి అండి? ఆప్షన్ డి. 1, 2, 3 అన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చండి. ఓకేనా? భారతదేశంలో మధ్యతరగతి వారు ఎప్పుడో ఆవిర్భవించారు? 19 మరియు 20వ శతాబ్దాలలో. ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి ఒక జాతి విదేశీ పాలన నుంచి విముక్తి పొందడానికి మరియు స్వతంత్రాన్ని సాధించడానికి జరిపే పోరాటాన్ని జాతీయ ఉద్యమంగా కూడా పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ 1. క్రింది వానిలో సరికాని వాక్యము ఏది? 1895లో ఆంగ్లేయులు జాతీయ భావాలను ప్రచారం చేయడము దేశద్రోహమని ప్రకటించారు. బ్రిటిష్ పాలకులు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు జాతీయ ఉద్యమ ఆవిర్భావానికి
ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ సి అండి. ఒకటి మాత్రమే సరికానిదండి. ఓకేనా. 1895లో మరి ఆంగ్లేయులు జాతీయ భావాలను ప్రచారం చేయడము దేశద్రోహం అని ప్రకటించలేదు. ఓకేనా. సో రిమైనింగ్ రెండవది సరి అయినది. ఓకే. నెక్స్ట్ వన్. బ్రిటిష్ రాణి చెప్పులను తాకే అర్హత కూడా తనకు లేదని తెలియచేస్తూ ఆంగ్లేయులకు తన విధేయతను తెలియచేసిన వ్యక్తి ఎవరు? బ్రిటిష్ రాణి చెప్పులను కూడా తాకే అర్హత లేదంట మరి వీరికి. ఎవరతను ఈ విధంగా పేర్కొన్న వ్యక్తి అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఏవో హ్యూమ్ అండి. ఏవో హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ 1885వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారకులు ఏవో హ్యూమ్. మరి మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి, అందరూ కూడా తెలియచేయాలి కామెంట్లో. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి భారత జాతీయ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎవరున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు. ఓకే, కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా మీకు తెలియకపోతే ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని కామెంట్ పెట్టండి, చెప్తాను ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ. రెండు సరైనవండి. చూద్దాం. ప్రముఖ చరిత్రకారుడైన బిపిన్ చంద్ర రక్షక కవాట సిద్ధాంతమును తిరస్కరించాడు. కరెక్ట్. నెక్స్ట్. దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును సూచించడం జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసి జాతీయ ఉద్యమంలో పాల్గొంటున్నందుకు ఉద్యోగం నుండి తొలగించబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి ఐసిఎస్ ఆఫీసర్ అండి. ఓకేనా. మరి ఆ పదవిలో ఉంటూనే జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు గాను వీరిని ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా అయితే తెలుస్తుంది, సురేంద్రనాథ్ బెనర్జీ గారిని. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. బ్రిటిష్ ఇండియా సొసైటీ, బెంగాల్లోని జమీందారుల సంఘము, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్. మరి వీటి యొక్క స్థాపకులు ఎవరు? చూద్దాం. ముందుగా బ్రిటిష్ ఇండియా సొసైటీ, దీని యొక్క స్థాపకులు ఎవరంటే విలియం యాడమ్. ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 4 విలియం యాడమ్. ఓకే. నెక్స్ట్. బెంగాల్లో జమీందారుల సంఘము ఎవరు స్థాపించారండి? ఆప్షన్ సి ద్వారకానాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ స్థాపకులు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపకులు ఎవరంటే గాజుల లక్ష్మీ నరసు శెట్టి గారు. గాజుల లక్ష్మీ నరసు శెట్టి గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. 1885 మరియు 1947 మధ్య కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగిన జాతీయ ఉద్యమాన్ని అధ్యయన సౌలభ్యం కోసము ఎన్ని దశలుగా విభజించారు? ఎన్ని దశలండి? ఆన్సర్ ఆప్షన్ బి 3 దశలండి. ఏంటండి ఆ దశలు ఏంటి? ముందుగా అతివాదులు, తర్వాత మితవాదులు మరియు గాంధీ యుగం. ఈ 3 దశలుగా విభజించడము జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది ఏది? మితవాద నాయకుడు దాదాబాయి నౌరోజీ, అతివాద నాయకుడు బాలగంగాధర్ తిలక్, బెంగాల్ విభజన విలియం వార్డ్, ముస్లిం లీగ్ స్థాపన 1910. తప్పుగా జతపరచబడినటువంటిది ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకేనా. మరి ముస్లిం లీగ్ స్థాపన 1910 అనేది తప్పు అండి. ఓకేనా. ముస్లిం లీగ్ 1906వ సంవత్సరంలోనే జరుగుతుంది. బెంగాల్ విభజన 1905లో. ఓకేనా. మరి బెంగాల్ విభజన చేసిన వారు విలియం లార్డ్ కర్జన్ అండి. ఓకే, విలియం లార్డ్ కర్జన్. సో ఆప్షన్ సి కూడా తప్పుగానే ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. ఇవి రెండు తప్పండి. ఓకే, 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. డిఎన్సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. బెంగాల్ విభజన ఎవరండి? 1905లో లార్డ్ కర్జన్ చేపట్టడం జరిగింది. సో మళ్ళీ 1905లో విభజిస్తే 1911లో లార్డ్ హార్డింజ్ టు బెంగాల్ ఏకీకరణ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ వన్.
6 దశాబ్దాల జాతీయ ఉద్యమ చరిత్రలో ఏ సంవత్సరం మధ్యకాలం అన్ని మితవాద యుగము అంటారు? ఏంటంటే మరి 6 దశాబ్దాల జాతీయ ఉద్యమ చరిత్రలో ఏ సంవత్సరం మధ్యకాలము అన్ని మితవాద యుగం అంటారు? ఆప్షన్ ఏ అండి 1885 నుంచి 1905 వరకు, అంటే బెంగాల్ విభజన జరిగేటువంటి సమయం వరకు కూడా, అంటే 1885లో ఏమైంది, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడ్డ సమయం నుండి 1905 అంటే బెంగాల్ విభజన వరకు కూడా మరి ఈ కాలము మితవాద యుగం అండి. వీళ్ళు ఏంటి అంటే మితంగా మాట్లాడేవారు, ఓకేనా, బ్రిటిష్ వారికి అగైనిస్ట్గా మాట్లాడేవారు కాదు. ప్రార్థనలు, విన్నపాలు, విజ్ఞప్తుల ద్వారా మాకు స్వతంత్రం కావాలి అని బ్రిటిష్ వారికి విన్నపాలు అందించేవారు, అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో మితవాదుల లక్ష్యాలేవో గుర్తించండి. మితవాదుల లక్ష్యాలు. ఆప్షన్ డి పైవన్నీ అండి, చూద్దాం. సాంకేతిక మరియు వృత్తి విద్యను ప్రోత్సహించడం, భారతీయులకు సివిల్ సర్వీసెస్లో తగు ప్రాధాన్యతని కల్పించడం, భారతీయ పరిశ్రమలకు రక్షణ మరియు ఆధునిక పరిశ్రమలకు ప్రోత్సాహము కల్పించడం. సో అన్నీ కూడా సరైనవిగానే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఆసియాలోనే చిన్న దేశమైన జపాన్ ఏ దేశాన్ని ఓడించడంతో భారతదేశంలో జాతీయ భావాలు ఉధృతమయ్యాయి? ఏ దేశానండి? ఆప్షన్ బి రష్యాని ఓడించడంతో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. వ్యాయామశాలలను స్థాపించి యువకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేసిన పూనాలో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఎవరు? వీటినే మనము అఖారాస్ అనేవారమండి. వ్యాయామశాలను ఏమంటారు? అఖారాలు. ఓకేనా, ఇంపార్టెంట్. సో 1998, 1999 ఆ టైంలో అండి. ఓకే, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్ గారు. ఎవరండి? బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వానిలో అసత్యమేదో గుర్తించండి. అసత్యం. 1895 ఆఫ్రికా దేశమైన అసిబీనియా ఇటలీని ఓడించింది. 1898 నుండి 1900 మధ్య దక్షిణాఫ్రికా రైతులైన బోయర్లు ఆంగ్లేయులను వరుస యుద్ధాల్లో ఓడించారు. నెక్స్ట్, మితవాదులు 1905 తర్వాత కనుమరుగయ్యారు. మరి క్రింది వాటిలో అసత్యమే, తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే 1 మరియు 2గా మనమైతే చెప్పుకోవచ్చు అసత్యము. 3వది కరెక్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ఆంగ్లేయులు తిలక్ను 2 సార్లు బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. అయితే మొదటిసారి ఎన్ని నెలలు శిక్ష అనుభవించారు? ఆన్సర్ ఆప్షన్ చేయండి. 18 నెలల శిక్ష అయితే అనుభవించడము మనం చూడవచ్చు బాలగంగాధర్ తిలక్ గారు. నెక్స్ట్ వన్. 1914లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను అమెరికాలో స్థాపించిన వారు ఎవరు? ఇండియన్ హోమ్ రూల్ లీగ్. ఆప్షన్ బి అండి లాలా లజపతి రాయ్. ఎవరు? లాలా లజపతి రాయ్. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాన్లో సరైన వాక్యం ఏది? అరవింద ఘోష్ వందే మాతరం అనే పత్రికను స్థాపించారు. లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరిని అంటారు. సరైనవేంటి? ఆప్షన్ డి. 2 కూడా సరి అయిన సమాధానాలే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 1909లో రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించి పాండిచ్చేరిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ 1950లో మరణించిన వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి అరవింద ఘోష్ అండి. ఓకేనా, అరవింద ఘోష్ గారు రాజకీయాల నుండి, అంటే ఈయన ఒక ఎక్స్ట్రీమిస్ట్గా ఉండేదండి, ఒక మితవాదిగా ఉండేది. ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటూ, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉంటూ స్వతంత్ర భావాలు కలిగి ఉండేటువంటి వ్యక్తి ఒకేసారిగా మరి తను 1990 నుండి శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకొని మరి ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని 1950లో మరణించారండి. ఓకేనా, పాండిచ్చేరిలో. ఆప్షన్ సి అరవింద ఘోష్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం ఏదో గుర్తించండి. క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం. ఆన్సర్ ఆప్షన్ డి 1, 2, 3 అన్నీ సరైనవి. చూద్దాం. సర్దార్ అజిత్ సింగ్ పీష్వా మరియు భారతమాత అనే 2 పత్రికలను స్థాపించారు. కరెక్ట్. సర్దార్ అజిత్ సింగ్ స్ఫూర్తితోనే భగత్ సింగ్ విప్లవవాదిగా మారాడు. కరెక్ట్. అరవింద ఘోష్ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఇది కూడా సరి అయినదే. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. బాంబే అసోసియేషన్,
ఈస్ట్ ఇండియా అసోసియేషన్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా. మరి ఈ యొక్క జాతీయవాద సంస్థలను ఏ సంవత్సరంలో స్థాపించారు? సో ఆన్సర్ ఆప్షన్ బి. 1 by 1 చూద్దాం. ముందుగా బాంబే అసోసియేషన్ 1852లో స్థాపించారు, బాంబేలో. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866లో స్థాపన, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో స్థాపన, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా 1876లో స్థాపనగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన రద్దును కోరుతూ అతివాద నాయకుల ఆధ్వర్యంలో ఏ ఉద్యమం ప్రారంభమైంది? బెంగాల్ విభజన రద్దును కోరుతూ. ఆన్సర్ ఆప్షన్ సి, స్వదేశీ ఉద్యమం. ఇంపార్టెంట్, స్వదేశీ ఉద్యమం. నెక్స్ట్ వన్, 1907లో పిసి రే అనే నాయకుడు బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్ను ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ బి అండి, కలకత్తా. ఎక్కడ? కలకత్తాలో. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము ఏది? 1916లో అరవింద ఘోష్ ప్రిన్సిపల్గా కలకత్తాలో బెంగాల్ నేషనల్ కాలేజ్ స్థాపించబడింది. 1970లో కాంగ్రెస్ యొక్క సంవత్సరిక సమావేశము సూరత్లో జరిగింది. ఆన్సర్ ఆప్షన్స్ అండి, రెండు సరికావు, రెండు కూడా తప్పుగానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినవి దేనికి సంబంధించినవి? బెంగాల్లో చిట్టాగాంగ్లో స్థాపించబడింది. దీని స్థాపకులకు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విప్లవవాది అయ్యారు. ఆయుధాగారం పైన దాడి చేసి ఆయుధాలను దోచుకున్నారు. దేనికి సంబంధించిందండి? ఆప్షన్ సి, ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీకి సంబంధించిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 1912లో సచింద్ర సన్యాల్ మరియు రాజ్ బిహారీ బోస్ అనే విప్లవకారులు ఎక్కడ వైస్రాయ్ హార్డింగ్ 2పై బాంబులు వేసి వచ్చే ప్రయత్నం చేశారు? ఎక్కడండి? ఆప్షన్ బి, ఢిల్లీలో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, శాంతి బోస్ మరియు సునీతి చౌదరి అనే పాఠశాల విద్యార్థులు బెంగాల్లోని తిప్పెన జిల్లా మ్యాజిస్ట్రేట్ అయిన స్టీవెన్ను ఎప్పుడు కాల్చి చంపారు? ఆప్షన్ సి, 1931. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? పంజాబ్లో లాలా లజపత్ రాయ్ మరియు అజిత్ సింగ్లు స్వదేశీ ఉద్యమాన్ని నడిపారు. 1911 డిసెంబర్లో ఇంగ్లాండ్ రాజు జార్జ్ V భారతదేశాన్ని సందర్శించారు. సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ, రెండు కూడా సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1916లో తన పత్రికల్లో స్వరాజ్ లేదా హోమ్ రూల్ అంటే స్వయం పాలన మాత్రమే అని, తమ పూర్తి స్వతంత్రాన్ని కోరుకోవడం లేదని స్పష్టపరిచింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బాలగంగాధర్ తిలక్. ఎవరండి? బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పాలనలో క్లబ్గా పనిచేస్తూ విప్లవవాదిగా ఆదరించిన వ్యక్తి ఎవరు? క్లబ్గా పనిచేస్తూ విప్లవవాదిగా. ఆప్షన్ బి అండి, వాసుదేవ బల్వంత్ పాడ్ఖే. ఇంపార్టెంట్ పర్సన్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచుము. దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే వీరి యొక్క పత్రికలు ఏంటి? ఆప్షన్ బి అండి, మొదటిది దాదాబాయి నౌరోజీ వాయిస్ ఆఫ్ ఇండియా, సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్, ఫిరోజ్ షా మెహతా బాంబే క్రానికల్, గోపాలకృష్ణ గోఖలే సుధాకర్ అనేటువంటి పత్రిక. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, 1928లో సుభాష్ చంద్రబోస్ ఒక యువజన సంఘంగా స్థాపించగా తర్వాత కాలంలో ఏ సంస్థ విప్లవ సంఘంగా మారింది? ఆ సంస్థ ఏది? ఫస్ట్ ఒక యువజన సంఘంగా స్థాపిస్తారండి. సో రాను రాను కాలంలో అది ఒక విప్లవ సంస్థగా మారుతుంది. ఏంటి? ఆప్షన్ బి, బెంగాల్ వాలంటీర్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో సత్యం ఏదో గుర్తించండి. సత్యం ఏదో గుర్తించండి. 1908లో పోలీసులు మానిక్ తలా గార్డెన్ పైన దాడి చేసి 34 మంది విప్లవకారులను అరెస్ట్ చేశారు. 1933లో ఆంగ్లేయులు సురేష్ అనే వ్యక్తిని బంధించి 1934లో ఉరితీశారు. సచింద్ర సన్యాల్ బందీ జీవన విప్లవం నవలను రచించారు. సరైనది ఆప్షన్ 3. ఆప్షన్ ఏ 1, 2, 3 మూడు కూడా సరైనవి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను క్రింది వారిలో ఏ విప్లవకారులు స్థాపించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పై వారందరూ కూడా. ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్, సచింద్ర సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మాల్. ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడిన వానిలో అసత్యమేదో గుర్తించండి. 1920లో కాన్పూర్ నగరంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సంఘం స్థాపించబడింది. 1920లో భగత్ సింగ్ హెచ్ఆర్ఏలో చేరాడు. తమిళనాడులోని వాంచి అయ్యర్ అనే అదే భారతమాత అసోసియేషన్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. ఆన్సర్ ఆప్షన్ అండి 1 మరియు 2 సరైనవండి. 1 మరియు 2 అసత్యం అండి. 3వది సరైనదిగా మనము చెప్పుకోవచ్చు. తమిళనాడులో వాంచి అయ్యర్ అనే విప్లవ వీరుడు అదే భారతమాత అసోసియేషన్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించారు. నెక్స్ట్ వన్, 1925లో ఏ సంస్థకు చెందిన విప్లవకారులు ప్రభుత్వ ఖజానాతో లక్నో నుండి బయలుదేరిన రైలును కకోరియాల రైల్వే స్టేషన్లో దోపిడీ చేయాలనే పథకాన్ని రచించారు? కకోరి రైలు కుట్ర కేసు అంటారండి, ఇది కకోరి కుట్ర కేసు. ఓకే, ఆప్షన్ ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. ఇంపార్టెంట్. సో గాయస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి ఈ మోడల్ పేపర్ని. సో రెగ్యులర్గా మనకు మోడల్ పేపర్స్ అయితే ఉంటాయి. సో దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, పీడిఎఫ్ అందరూ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఇండియన్ సొసైటీ, భారతదేశ సమాజ శాస్త్రం పైన మోడల్ పేపర్ ఉంటుంది. బీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.